నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక యాస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి మణికంఠ గారు. గురుగారు, మార్చి నెల 2025 కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయంటారు? సో కుంభరాశి వాళ్ళు చాలా వరకు సంతోషించాల్సిన టైం వచ్చేసింది. అంటే ఎల్నాటి శని పోలా, కాకపోతే శని నెత్తి మీద నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. పాపం అప్పటిదాకా వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఉండి చాలా అనుభవించారు. చాలా వరకు రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. 80% రిలీఫ్ ఉంటుంది. సో మనకేం చెప్తారంటే ఫస్ట్ ఫేజ్లో శని భుజం మీద కూర్చుంటాడంటండి, భారం ఉంటుంది. సో అక్కడ నుంచి సెకండ్ ఫేజ్లో నెత్తిన ఎక్కువ కూర్చుంటారంటండి. తర్వాత అది ఇంకా భారం తల మీద కూర్చుంటాయి. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే తల నుంచి దిగి కింద ఉంటారు. చాలా రిలీఫ్ వచ్చేస్తుంది, కానీ పోరు, అదే రూమ్లో ఉంటారు. కొంచెం మనం ఎప్పుడన్నా ఎక్స్ట్రా లాగా చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చి కొడతారు. ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది, కొంచెం చాలా తగ్గుతుంది. ఏప్రిల్ నుంచి బాగుంటుంది. తల మీద భారం అంతా పోతుంది, కొత్త ఆపర్చునిటీస్ అవన్నీ వస్తాయి. మే తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం కూడా వస్తుందండి. ధన ప్రవాహం వస్తుంది. మళ్ళీ ఏమంటే డీప్ క్రైసిస్ నుంచి నిదానంగా స్టెప్ బై స్టెప్ బయటకు వచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఈ శుభ శకునాలు ఈ మార్చి మంత్లోనే స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకి ఆల్రెడీ. మనం డీటెయిల్స్ చూద్దాం. కుంభరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలంతా మనకి కుంభరాశిలో ఉంటారు. సో పేరు బలం కనుక మనం చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా, ఈ అక్షరాలు మూరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా మనకి కుంభరాశి. మనం కనుక చూసుకుంటే గ్రహస్థితి, వీళ్ళకి రెండో ఇంట్లో 4 గ్రహాలు ఉంటున్నాయండి. ఆల్రెడీ అక్కడ వాళ్ళకి రాహు ఉన్నారు, వాళ్ళతో పాటు ఇప్పుడు బుధుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నాడు. తర్వాత ఈ 3-4 గ్రహాలు కూడా రెండో ఇంట్లో సెకండ్ హౌస్లో ఉన్నారు. కుజుడు కూడా వీళ్ళకి అందులో మిథున రాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కుజుడు 5వ ఇంట్లో, సూర్యుడు 2వ ఇంట్లో, తర్వాత శుక్రుడు కూడా 2వ ఇంట్లో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని కనుక చూస్తే మనం సూక్ష్మ గోచారం, లఘు గోచారం అని ఒక సింపుల్గా మంతంత ఎలా ఉంటుందో 3 ముక్కల్లో తెలుసుకోవచ్చు. ఇందులో ఏంటంటే స్థాన నాశనం, ఓకే, ధనం, తర్వాత శ్రియం, విత్త సిద్ధి. సో ఒక రకంగా చూసుకుంటే అన్ని పాజిటివ్ వర్డ్సే ఉన్నాయన్నమాట. అంటే 14 తర్వాత, 14 ముందు కొంచెం జాబ్లో ఒత్తిడి అదంతా ఉండేసి కొంచెం కొన్ని సందర్భాల్లో కొంచెం బాగా క్రిటికల్గా ఉన్న వాళ్ళకి అంటే దశాభుక్త బాగా జాబ్ కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబ్ని చాలా కేర్ఫుల్గా వీళ్ళు హ్యాండిల్ చేసుకోవాలి. రెండో విషయం దట్ సూర్యుడు 2వ ఇంట్లో వెళ్ళటం తోటి వీళ్ళకి ధనం స్టార్ట్ అవుతుందండి. తర్వాత కుజుడు కూడాను, బుధుడు కూడా వీళ్ళకి 2వ ఇంట్లో ఉండటం వల్ల ధనం తీసుకొచ్చేస్తున్నాడు. శుక్రుడు కూడా ధనం తీసుకొచ్చేస్తున్నాడు. అంటే వీళ్ళకి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. నేను ఇందాక చెప్పాను కదండి, వీళ్ళకి ఒక శుభ శకునాలు ఈ మంత్లోనే స్టార్ట్ అయిపోతాయి, వీళ్ళు స్టార్ట్ అయిపోతుందండి. సో మనకి డీటెయిల్డ్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు ఉన్న స్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరితో జాగ్రత్తగా మనం ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే టోటల్గా ఎలా ఉందంటేనండి, మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప, ఓకే, శిరోభెదా నిష్ఫలం కృషి వాణిజ్య వెత్తరాశిగతో రఘు అని చెప్తారనమాట. రవి గనక 2వ ఇంట్లో ఉంటే ఏంటి అంటే హీనత్వం దుష్ట సంసర్గో, అంటే వీళ్ళకి నీచ బుద్ధి కలిగి దుష్టులతో సమాసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది వీళ్ళ చేతిలో ఉన్న పనండి. రెండోది మనస్తాపానికి గురైపోతారండి, తలనొప్పి వస్తుందంట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. తలనొప్పి ఎందుకు వచ్చిందంటేనండి ఇట్లాంటి పనులు చేస్తేనే వచ్చేస్తుంది నైట్ కొంచెం, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకని శుభశకనాలు ఉన్నాయి, మీరు తీసుకోవడానికి రెడీగా ఉండాలి కదా. అవును, అందుకని మన చేతిలో ఉంటుందండి. అందుకని తర్వాత కృషి నిష్ఫలం, అంటే ఏదైనా కనుక మంచి ప్లాన్ కనుక ఏదైనా చేస్తే సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. మోస్ట్ కేర్ఫుల్గా ఉండాల్సింది ఏమంటేనండి వీళ్ళకి ఇతరుల చేత మోసపడే అవకాశం ఎక్కువగా ఉంది. మాయ మాటలకు లొంగకూడదు. అందుకని మన సత్సంగ్ అంటారండి, మనం ఎప్పుడు మంచి వాళ్ళతో అసోసియేట్ అయితే మంచిగా జరుగుతుందండి. మనకి సాధు సాంగణ, సత్సంగ్, మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన 4 ముఖ్యమైన పనులు అండి. ఇవి మన లైఫ్ని మారుస్తూ ఉంటాయి అంటండి, మన యొక్క ప్రభావాన్ని పోతుందంట. అందుకని మనం మంచి వాళ్ళ దగ్గర ఉంటే మన చుట్టూ ఎన్ని నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా వాళ్ళ యొక్క మంచితనంతో పోతాయి అంటండి. అందుకని పెద్దవాళ్ళని కలవటం, గురువులను కలవటం, వాళ్ళకి చెప్పినట్టు ఓకే ఆధ్యాత్మిక చింతన కలిగే వాళ్ళని కలవటం, ఆశ్రమాలకు వెళ్ళటం, మెడిటేషన్ చేయటం, ధ్యానం చేయటం, ఇలాంటి వాళ్ళ యొక్క సాధు సాంగడం అంటాం, వాళ్ళతో కలిసి ఉండటం అంటే మనకి చాలా అదృష్టం అండి. అందుకని మనకి కుంభరాశి వాళ్ళు ఈ టైంలో ఓకే ఓవరాల్గా మనకి సూర్యుడికి ఆ ఒక్క విషయం తప్ప మిగతా విషయంలో ఏం డిస్టర్బెన్స్ చేయడండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మంచి వాళ్ళతో ఇది కరెక్ట్గా ఉంటే బాగుంటుందండి. తర్వాత
కుజుడు వీళ్ళకి 5th హౌస్లో ఉండి 8th హౌస్ 12th హౌస్ని చూడటం వల్ల ఏమవుతుందంటేనండి, వీళ్ళకి శారీరకంగా కొంచెము ఇబ్బంది కలిగే టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువగా, అంటే టయానికి భోజనం చేయాలంటే కాలాతిక్రమణ భోజనం అంటారు. అంతేకాకుండా దురితం కర్మ లాభచ్చ, ఏదైనా గనక పని గనక చేసేస్తుంటే అందులో కొంచెం రిజల్ట్ ఎక్కువగా రాదండి. అంతేకాకుండా వీళ్ళకి 8th హౌస్లో దృష్టి ఉండడం దెబ్బలు గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పేపర్ కట్ అంటే వాళ్ళ రక్తాన్ని వాళ్ళు కళ్ళు చూసుకుంటారండి. అంటే ఇంట్లో చిన్న సిజర్తో ఏదో సంథింగ్ పిన్నిస్ గుచ్చుకునే దగ్గర నుంచి వాళ్ళకున్న దశాభుక్తి బాగాలేకపోతే యాక్సిడెంట్లు అయ్యి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ అంటే ఇంపల్సివ్ బయ్యింగ్, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ వీళ్ళకి ఏళ్ళు నడుస్తుంది, చాలా బాధపడి ఉంటారు. ఈ టైంలో ధనాన్ని చాలా కేర్ఫుల్గా వాడుకోవాలి. వీళ్ళకి ఓవర్ ఎక్స్పెండిచర్ అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట వీళ్ళు 15 రూపాయలు 20 రూపాయలు కూడా ఖర్చు పెట్టేసి ఇంటికి వెళ్ళి బాధపడతారు, అయ్యో ఖర్చు పెట్టానే అని చెప్పేసి. అందుకని వీళ్ళకి చాలా విషయాలు కేర్ఫుల్గా ఉండడం ఎంతైనా అవసరం. అయితే వీళ్ళకి కొంతలో కొంత శుక్రుడు బాగా యోగ్యతనిస్తున్నాడండి. శుక్రుడు ఎలా యోగ్యతనిస్తా అంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాప యశస్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభో, ద్వితీయ స్థానగో భృగు అని చెప్పేసి మనకు సంస్కృతంలో చెప్తారు మహర్షులు. కుటుంబ స్థానం కనుక సౌఖ్యంగా ఉంటుంది, ఫ్యామిలీతో బాగుంటారు, ఆరోగ్యం బాగుంటుంది, స్త్రీ సల్లాప యశస్కరం అంటారు. అంటే వీళ్ళు కనుక లేడీస్తో కానీ ఇలా జెంట్స్ అయితే లేడీస్ అయితే జెంట్స్, లేడీస్ అయితే జెంట్స్, వీళ్ళు కనుక మాట్లాడుకుని ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి అవన్నీ గొడవలు కానివ్వండి ఉంటే సర్దుమడిగి చక్కగా ఒక మంచి యాటిట్యూడ్తో చక్కగా ముందుకెళ్ళి అనుకున్న పనులు సాధించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దేహ సౌఖ్యం, వస్త్రలాభం. చూడండి ఈ రాశి వాళ్ళకి మనం గనక చూస్తే ఫస్ట్లో ఒక దుష్ట సంగత్వం, నెగటివ్ లేజినెస్ ఇవే ఉన్నాయి కదా, మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నాయండి. గురుగారు మరి ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి? మనకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారండి. ఇందులో మనకి కనుక చూసుకుంటే నక్షత్రం వైజ్ మనకు చూసుకోవచ్చు. అందులో ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలు ఉన్నాయండి. ఇందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే 3 విషయాల్లో చాలా బాగున్నాయండి. ఒకే ఒక్క ఛాలెంజ్ ఉంటుంది. ఏ విషయంలో బాగుందంటే ఐశ్వర్యం, ధనలాభం, ధనలాభం. ఒక్క విషయం కేర్ఫుల్గా ఉండాలి, ధనహీనత అంటే సరైన ధనం కూడా రాకపోయే అవకాశం ఎక్కువగా ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి అద్భుతంగా ఉంది. యాక్చువల్గా ఎంత క్లీన్గా నాకు రీసెంట్గా కాల్స్ కనుక చూసుకుని శతభిష నక్షత్రం ఎక్కువ కాల్ చేస్తూ ఉంటారండి. కానీ మనకి ఇందాక చెప్పినట్లు శుభాశ ఎక్కువ వాళ్ళకి ఈ మంత్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. అందులో భాగంగా శతభిష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, జయం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్న భోజనం ఉంటుంది, చక్కగా ఉంది. తర్వాత పూర్వభద్ర వాళ్ళకి ఐశ్వర్యము, జయము, సంపద, మృష్టాన్న భోజనం. నక్షత్రం ప్రకారం కనుక చూసుకున్న, సూక్ష్మ గోచరం ప్రకారంగా చూసుకున్న వీళ్ళకి చాలా బాగుంది. సో మిగతా ఈ గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా మీరు కూడా అనుకూలంగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు ఉదయాన్నే లెగటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, సూర్య నమస్కారాలు చేయటం, తర్వాత శివుడికి అభిషేకాలు చేయించుకోవటం ఇలాంటివి కనుక చేస్తూ ఉంటే బాగుంటుంది. అందులోనూ వీళ్ళకి దుష్ట సంసర్గం అని చెప్పుకున్నాను కాబట్టి అండి, ఆ కంపెనీ వదిలేసి చక్కగా ఆశ్రమం కానివ్వండి, మఠాలు కానివ్వండి, బయట పుణ్యమూర్తులు ఎవరైనా ఉన్నా కానీ, తర్వాత మనకి యూట్యూబ్లో చాలా మంచి మంచి గొప్పవాళ్ళు ప్రసంగాలు వచ్చేస్తూ ఉంటాయండి. మనకు కూడా తెలుగులో అద్భుతంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, వాళ్ళవి పెట్టుకొని కొంచెంసేపు ఏదన్నా పురాణాలు కానివ్వండి, మహాభారతాలు కానివ్వండి, ఏదన్నా మంత్రం గురించి విశ్లేషణ కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి మైండ్ అటు సైడ్ డైవర్ట్ అవ్వకుండా ఉండేసి బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు కుంభరాశి వారు? వీళ్ళకి అంతా బాగుందండి. బట్ ఎవరైనా కనుక ఏదైనా కనుక బాగా ప్రాబ్లమాటిక్గా ఉంటే వీళ్ళకి ఏలినాటి శని అయిపోతుంది కాబట్టి నేను మన 2024 రాశి ఫలాలు చేశానండి. అందులో ఉగాది రాశి ఫలాలు కూడా చేద్దాం. అందులో టోటల్ డీటెయిల్డ్ ప్రిడిక్షన్ కూడా పరిహారాలు కూడా చూద్దాం అయితే ఎలా చేయాలి. బట్ ఇప్పుడు కనుక ఈ మంత్ కనుక ఎవరైనా కనుక ధనహీనత, ధనంతో బాధపడుతూ ఉంటే కుబేర పాశుపతం కనుక చేస్తే ధనం వచ్చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళు కుజుని వల్ల ధనహీనత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు 1 కేజీ కందులను దానం చేసిన, అంతేకాకుండా కుజునికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకున్న చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళకి సంపదలు, ఐశ్వర్యం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఒక రకంగా వీళ్ళు ఎక్కువ సార్లు మనకి లక్ష్మీనారాయణని దర్శించుకుంటే చాలా బాగుంటుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామిని విజిట్ చేసుకుని చాలా బాగుంటుంది. విష్ణుమూర్తికి సంబంధించిన ఎందుకంటే వీళ్ళకి ధనలాభం బాగుందండి, అది కూడా బుధ గ్రహం వల్ల వస్తుందన్నమాట. బుధునికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు. అందుకని చెప్పేసి మనకి వైష్ణవ దేవాలయాలు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. మనకి బెంగళూరులో హైదరాబాద్లో ఉన్న గనక వాళ్ళు ఎవరైనా గనక ఉంటే
మనకి బెంగళూరు నేషనల్ హైవేలో హైదరాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో పెంచర్ల అని ఒక గ్రామం ఉందండి. అక్కడ స్వయంభువుగా అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. ఎందుకంటే ఈయన విష్ణుమూర్తి. అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారండి. తర్వాత ఎందుకంటే బుధుడు మనకి సాఫ్ట్వేర్ వాళ్ళని కూడాను రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారండి. బుధుడికి బాగుంటేనే సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్స్ అవన్నీ రాయగలుగుతారు. అలా కొంతమంది ఇప్పుడు మనకి బయట సిచ్యువేషన్ కూడా బాగలేదు. కొంత మనకి H1B వీసాలు కానివ్వండి, లేదంటే మనకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, మనకి కొంతమంది జాబ్స్ కోల్పోవటం కానీ, ఇలాంటి వాళ్ళ గనక ఆ గుడికి వెళ్ళి ఓకే అక్కడ మనం ఏదైనా కనుక టైం స్పెండ్ చేసి ప్రదక్షిణాలు చేయటం లాంటివి కనుక చేస్తే వాళ్ళకి చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చి ధనలాభం వాళ్ళకి ఆల్రెడీ ఉందండి, ఇంకా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటలలో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.